సద్గురుదేవ్ కీ జై. భక్త జనావళికి ప్రార్థన. సత్సంగము ప్రారంభమవుతున్నది. దయచేసి సత్సంగ స్థలముపై శాంతిపూర్వకంగా కూర్చొని శ్రద్ధతో సత్సంగం వినండి. పరమేశ్వరుని ప్రియమైన ఆత్మలతో మరలా నివేదిస్తున్నాను. సత్సంగము ప్రారంభమవుతున్నది. దయచేసి సత్సంగ స్థలముపై శాంతిపూర్వకంగా కూర్చొని శ్రద్ధతో సత్సంగాన్ని వినండి. సత్ సాహిబ్. దర్శకులారా, జగద్గురు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి అద్భుతమైన అలౌకిక సత్సంగ ప్రవచనాలు భారతదేశంలోనే కాదు, మొత్తం విశ్వంలో ఒక ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశాన్ని తీసుకొస్తోంది. లక్షలాది భక్తులు ఈ సత్సంగాల ప్రసారానికి అభినందన లేఖలు పంపారు. వాటితో పాటు కొంతమంది భక్తులు మాకు కొన్ని సందేహాలు కూడా పంపారు. మేము భక్తులందరి సందేహాల నివారణ కోసం సంత్ రాంపాల్జీ మహారాజ్ని కలిశాము మరియు మహారాజ్జీ నుండి అన్ని సందేహాల సమాధానాలు తెలుసుకున్నాం. ఈ ఉత్సాహం మా దర్శకులలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమపూజ్య జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ ద్వారా మీ అన్ని ప్రశ్నల సమాధానాలు. పుణ్యాత్ములారా, చెప్పకుండానే ఎలా తెలుసుకుంటాము? పరమాత్మ స్వయంగా వచ్చారు, 120 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయారు. వైఢూర్యం గుర్తించడం తెలుసుకోలేదు. దీని కారణంగా బాధలు పడుతున్నారు. మరియు ఒకటి చెప్పదలుచుకున్నాను, సాక్ష్యాధారాలతో రుజువు చేస్తాను. ఏమనగా, ఈ విశ్వంలో ఎవరి దగ్గర జ్ఞానం లేదు, ఎవరి దగ్గర సమాధానం లేదు. అందుకే కబీర్ మాత్రమే పూర్ణ పరబ్రహ్మ. మరియు ఇది పరమాత్ముని దాసునికే లభ్యమైంది. కబీర్ పరమాత్మ ఇచ్చిన జ్ఞానము అలాంటిది ఏ జ్ఞానమూ లేదు. పరమపిత పరమాత్మ పూర్ణ బ్రహ్మ, సమస్త సృష్టి రచనాకారుడు కబీర్ భగవానుడే మనందరి జీవాత్మలపైన ఒక విశేషమైన కృప చేశారు. వారే స్వయంగా వచ్చి మనకు ఈ జ్ఞానాన్ని బోధించారు. మనము ఎందుకు జన్మిస్తున్నాము, ఎందుకు మరణిస్తున్నాము, ఏ సంపద మరియు ఏ సంతానం కొరకు, మనము సురక్షితంగా పెట్టుకొనుట కొరకు రాత్రింబవళ్లు ప్రయత్నాలు చేస్తుంటాము. మరియు మన కళ్ల ముందే ఇదంతా నష్టమైపోతూ ఉన్నది. ఇది ఏమి కథలా ఉంది? పుణ్యాత్ములారా, మనకు ఎవరూ ఈ జ్ఞానాన్ని ఇచ్చినవాళ్లు లేరు. ఈ కారణంగా మనకు ఎటువంటి వికల్పాలు కనబడటం లేదు. మనమే ఇది చివరిదిగా, ఫైనల్గా భావించి జనన మరణాలు జరుగుతాయి. నేడు అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రశ్నార్థక చిహ్నం ఈరోజు వరకు ఎవరిచేతా తొలగించబడలేదు. మనం ఎందుకు పుడతాము, ఎందుకు మరణిస్తాము? మనం ఎంత అద్భుతమైన కుటుంబాన్ని చేసుకుంటాము, వారితో ఎంత ప్రేమగా ఉంటాము, పైగా మోహం ఉంటుంది. కానీ ఒక్క క్షణంలో అవన్నీ చెదిరిపోతాయి. ఈ విషయంలో మనం చింతిస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము, అందరికీ ఇలా అవుతుందా? ఇదొక పరంపరగా భావించి ఇలాగే జరుగుతుంది అనుకుంటూ మన కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ సాగాలి. ఎటువంటి పనులు చేస్తున్నాము? కోటలు కడుతున్నాము, బంగ్లాలు కడుతున్నాము, వాహనాలు కొంటున్నాము. ఇక చనిపోండి. ఇది ఎటువంటి కార్యం? ఇవన్నీ మనకు జరుగుతున్న సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక గ్రామంలో లేదా ఏదో ఒక ఇంట్లో మనకు స్వయంగా ఇటువంటి సంఘటనల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అయితే దీనికోసమే ఆ పరమాత్మ స్వయంగా వచ్చి జ్ఞానబోధ చేస్తారు. ఏమనంటే, ఈ తప్పుడు లోకానికి వచ్చావు. జనన మరణ రోగాలను దూరం చేసుకునే మార్గం ఏదైతే ఉందో అది పద్ధతి, నిజమైన భక్తి అని స్వయంగా పరమాత్మ వచ్చి చెప్తాడు. దీనికోసం వారు స్వయంగా సశరీరులై వస్తున్నారు, ఎక్కడైతే పరమాత్ముడు ఉంటున్నాడో. అయితే పరమాత్ముడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే,
గతంలో కొంత భవిష్యత్తును పరిశీలించి చూడు. మీరు కేవలం వర్తమానానికే పరిమితమై ఉన్నారు. ఒకవేళ మనం గతంలోకి వెళ్తే, బ్యాక్‌లో చూస్తే, అయితే ఏమి తెలియచేస్తున్నారు పరమాత్మ? స్వయంగానే వచ్చి తన ప్రియమైనటువంటి ఆత్మ గరీబ్ దాస్ గారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. भाई आग गए ना बावड़े, ముందు అంటే గతంలో వెళ్ళిపోయిన వాళ్ళు आगे गए ना बावड़े, ये रहते भी सब जाही, बिन साहिब की बंदगी कहीं ठोर ठिकाना नहीं. తాత ముత్తాతలు గతించారు. వారి నామరూపాలు ఎక్కడా లేవు. ఇప్పుడు మనకు తెలియదు వారు ఏ ప్రాణి శరీరంలో ఉండి బాధని అనుభవిస్తున్నారు. వారు ఈ ఆశతోనే కూర్చున్నారు కులం కొనసాగుతుందని. వారి కులం కూడా పోయింది. వారికేం మిగిలింది? ఇంకా వారికి ముందున్న వంశం కూడా మొత్తం అంతరించిపోయింది, నామరూపాలు కూడా లేకుండా. ఇప్పుడు పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మనకి తెలియచేసేందుకు क्या मांगो कुछ थिर न रहाई, ये देखत नैन चला जग जाई, 1,00,000 पूत 1,00,000 नाती, उस रावण के दीवान बाती. మీరు ఒక్క సంతానం పొందినందుకే అలా 2 రోజులు అభినందనలు తెలియజేసుకుంటారు. పరమాత్మ చెప్తున్నారు, రావణునికి 1,00,000 పుత్రులుండేవారు. ఈరోజు దీపం పెట్టేవారు ఒక్కరు కూడా మిగలకుండా పోయారు. అతని నామరూపాలు, వంశము సమాప్తమయ్యాయి. రావణుడు అంతరించాడు, రాజ్యము అంతరించింది. కాబట్టి పరమాత్ముడు మనకి ఇది గుర్తు చేయాలనుకుంటున్నారు. ఇది మీకేం జ్ఞాపకం చేస్తుందంటే, గతంలో అంటే ముందు ఏం జరిగిందో దాని పరిణామమే ఈ దశ. ప్రస్తుతం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏ ప్రాణి కూడా సుఖంగా లేదు. ఇంకా అందరికీ ఆశ, కోరిక ఉంది, నేను కోటీశ్వరుని కావాలని, మరింత సంపన్నుడు అవ్వాలని, పెద్ద ఇల్లు కట్టాలి, ఒక కారు కొనాలి, ప్రపంచంలో నాకు గౌరవం ఉండాలి. ఎందుకంటే మనము ఇంతవరకే పాఠములు పఠించుకొని ఉన్నాము. అయితే పరమాత్మ చెప్తున్నారు, ఇవన్నీ జరిగాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరి దగ్గరైతే మేడలున్నాయో వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి పెద్ద పెద్ద కార్లున్నాయి, గొప్ప గొప్ప సంపదలున్నాయి. ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు, ఒక్క క్షణంలో ఎవరిని మృత్యువు కబళిస్తుందో. గొప్ప గొప్ప ధనవంతులు తమ సొంత హెలికాప్టర్లో ప్రమాదవశాత్తు గతించిపోతూ ఉంటారు. మున్ముందేం జరుగుతుంది? ముందేం జరుగుతుందో పరమాత్మ హెచ్చరిస్తున్నారు. फिर पीछे तू पशुआ की जय गद्दा बैल बनाई, और ये 56 भोग कहाँ मन बोरे, कहीं कुर्डी सरने जाई. ఇంకా ఇప్పుడు నమ్మలేకపోతున్నాం, ఎందుకంటే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనసును ఇటువంటి తాళంతో బంధించాడు కాలభగవానుడు. ఆ పని చెయ్యాలి, అది చెయ్యాలి, అది మిగిలి ఉందే, అలా అది చేస్తా పదా. అయితే అది కూడా కాలుడి ప్రేరణ, మరియు కాలుడు మిమ్మల్ని నిర్బంధించేశాడు. ఎన్నో పనులకు మిమ్మల్ని బాధ్యుణ్ణి చేశాడు. ఇక అది ఏ కారణంగా? ఒక కడుపు కోసం, ఒక నిర్వహణ కోసం, ఈ శరీర సురక్షణ కోసం. ఇల్లు కట్టాలి, బట్టలు ధరించాలి, అన్నం తినాలి, ఇవన్నీ శరీరం సురక్షితంగా ఉండటం కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక దీనికి ఎలాంటి భరోసా లేదు, ఎప్పుడు పిడుగుపడుతుందో, ఏ కారణంగా అంతమవుతుందో. అయితే ఇక్కడ పరమాత్మ అంటున్నారు, कबीर ये तन जाएगा, सके तो ठहर ला, एक सेवा कर सतगुरु की और गोविंद के गुण गा. ఈ శరీరం ఏదో ఒకరోజు వెళ్ళిపోతుంది. మీ సంస్కారాలు ఎన్ని మానవ జీవితాలు ఉన్నా అది రాగానే వెంటనే నాశనమవుతాయి. ఒకవేళ మీ పని ఎంత మిగిలి ఉన్నప్పటికీ.
ఆ సమయంలో అది చూడదు. మీ అబ్బాయికి పెళ్లి కాలేదని, అమ్మాయి పెళ్లి ఉండిపోయిందని ఇవన్నీ చూడరు. ఇవేవీ చూడదు. ఒక భక్తుడు చెప్పాడు, మరి మా మావయ్యకి 5-6 ఆడపిల్లలున్నారు. మన సమాజంలో ఆడపిల్లల పట్ల మన మీద మనము తప్పుడు అభిప్రాయం కలిగి అభిశాపంగా భావిస్తున్నాము. వారి కట్నానికి గాని ఇంకా ఎన్నెన్ని ఖర్చులు చేయాల్సి వస్తుందోనని. ఆ కారణంగా మా అత్తయ్య సంభారాలు సమకూర్చుకోవడానికి వెళ్ళింది. 3 అమ్మాయిల పెళ్ళిళ్ళు ఒకేసారి పెట్టుకున్నారు. ఎవరికైతే ఎక్కువ మంది ఆడపిల్లలుంటారో వారు ఇలాగే ఆలోచిస్తారు, సవ్యంగా జరగటానికి. ఇప్పుడు ఎవరైతే 3 పిల్లల పెళ్ళిళ్ళు చేయాలో వాళ్ళ మనసులో ఎంత భారం ఉంటుంది. వారెక్కడికో వెళుతుంటారు, ఆలోచనలు వేరెక్కడో ఉంటాయి. ఈ ప్రకారంగా ఆవిడ బస్టాండ్లో నిలబడి ఉంది. ఆవిడ ధ్యాసలో అంతా ఎలా రావాలి, ఎలా చెయ్యాలి, డబ్బులు ఎలా వస్తాయి. ఇంతలో బస్సు డ్రైవరు బస్సుని రివర్స్ తీసుకుంటున్నాడు. తప్పుగా రివర్స్ చేసుకున్నాడు. ఇక ఆ తల్లి బస్టాండ్లోని పిల్లరు మరియు పిల్లరుకి బస్సుకి మధ్యలో నలిగిపోయింది. ఆవిడ గమనించలేదు. ఆవిడ ధ్యాస వేరెక్కడో ఉంది. అక్కడే ఆవిడ మృతి చెందింది. అదే చెప్తున్నారు పరమాత్మ. ఈ శరీరాన్ని మృత్యువు ఆవహించినప్పుడు ఒక్క శ్వాస కూడా నీకు లభించదు. మరలా ఏం చెప్తారంటే దీనికి ఇంకో మార్గం ఉందంటారు పరమాత్మ. कबीर ये तन जाएगा सके तो ठाहर ला, एक सेवा कर सतगुरु की. వారు ఏదైతే చెప్పారో దాన్ని ఆసరా చేసుకుని గోవిందుణ్ణి ధ్యానం చేయండి. ఠార్ అనగా సపోర్ట్. పరమాత్మ అంటారు, ఈ మానవ జీవితము సమయం వచ్చినప్పుడు సమాప్తమైపోతుంది. మీ పనులన్నీ ఎక్కడివక్కడ అలా ఉండిపోతాయి. దీని నుంచి తప్పించుకోవటానికి మీరు పరమాత్మని నామము, సద్గురుని ఆసరా పొందాలి. ఆ ఆసరా దొరికినప్పుడు మీ జీవితము ఎక్స్టెండ్ అవుతుంది. అది కూడా సమర్థ పరమాత్ముడు కబీర్ భగవానుడి శరణాగతికొస్తేనే ఆ ఆసరా దొరుకుతుంది. మరి ఏ ఇతర బ్రహ్మ, విష్ణు, శివుడు, బ్రహ్మ, పరబ్రహ్మ ఇవేవీ మీ జీవితాన్ని ఎక్స్టెండ్ చేయజాలవు. అయితే పరమాత్ముడు ఏమంటున్నారంటే, कबीर ये तन जावेगा और सके तो ठाहर ला. ఆ ఆసరా చెప్పారు. ఎటువంటి ఆసరా కావాలో. एक सेवा कर सतगुरु की और गोविंद के गुण गा. పరమాత్ముడు స్వయంగా వచ్చి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చారంటే ప్రత్యేకమైన ఆసరా, ప్రత్యేకమైన భక్తి. వీటి ద్వారా పరమాత్ముడు మనకి సాయంగా ఉంటాడు. ఇక నుండి మీరు ఈ మార్గాన్ని మీరు పద్ధతిగా అనుసరించి జీవితాంతం పాటిస్తుంటే మీ అంతిమ జీవనం చివరి వరకు సుఖంగా ఉంటుంది. మీరు సత్యలోకాన్ని చేరుకుంటారు. ఎక్కడైతే మృత్యు ఉండదో, ఏ రోగాలు ఉండవు, ఎటువంటి వృద్ధాప్యం ఉండదు. అక్కడ ఎటువంటి సృష్టి ఉంది అంటే ఇక్కడ అదే ఉంది. ఇది డూప్లికేట్, అది ఒరిజినల్. మీకక్కడ ఇటువంటి కుటుంబమే సమకూరుతుంది. సదా సుఖంగా ఉంటారు. విమానాల్లో విహరిస్తారు. ప్రతి జీవికి అక్కడ వారి ఇండివిడ్యువల్ విమానం ఉంది. ఇండివిడ్యువల్గా పెద్ద పెద్ద తోటలు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. పుణ్యాత్ములారా, పరమాత్మని పొందటం ఎంతో సులువైంది. అజ్ఞానం కారణంగా మన ధర్మగురువులు దీన్ని కఠినతరం చేశారు. మన సద్గ్రంథాలు చెప్తున్నాయి రుజుమార్గం ఉందని. చాలా సింపుల్, సాధారణమైన మార్గం ఉంది, దారి ఉంది, సాధన ఉంది. పరమాత్మని నామాన్ని జపించాలి. నామంతోనే మోక్షం. దీనికి సహకరించే 5 క్రియలున్నాయి. 5 యజ్ఞాలు చేస్తూ ఉండండి. కేవలం దైనందిన జీవితాన్ని కొనసాగిస్తూనే భగవంతుడు ఆదేశించిన బాధ్యతలు నెరవేరుస్తుంటే వాటిని నెరవేరుస్తూనే ఉండండి. సాఫల్యాన్ని పొందుతారు. ఎప్పుడైతే మహాదుఃఖితలమవుతామో భక్తిహీనతతో, మనం ఎంతవరకు సుఖంగా ఉంటామో పుణ్యం ఉన్నంతవరకే. ఎప్పుడైతే మన పుణ్యాలు అయిపోతాయో కొండంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము.
ఆ సమయంలో మహారాజైన పరమాత్ముని శరణాగతి మార్గాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడు. అతనికి తెలుసు పరమాత్ముడు ఒక మహాశక్తిమంతుడు, తాను దుఃఖాన్ని సుఖమయం చేయగలడు. అదే మీరు ముందే భగవంతుని శరణాగతి పొందితే దుఃఖం కలుగునే కలుగదు. ఎప్పటి వరకైతే కబీర్ పరమేశ్వరుని శరణాగతికి రామో అప్పటి వరకు మనకి మన ప్రారంధమే ప్రాప్తిస్తుంది. అంటే పూర్వజన్మలోని మంచి చెడుల ఫలితాలు మనకి లభిస్తాయి. ఎప్పుడైతే మనం కబీర్ పరమేశ్వరుని శరణు పొంది వారి కృపచేత పరమసంతుల మాధ్యమం ద్వారా వస్తామో అప్పుడిక పాపకర్మం మనల్ని ప్రభావితం చేయదు. మన పుణ్యాలే కేవలం ఫలిస్తాయి. ప్రారబ్ధంలో ఏదైనా దుష్కర్మ మనకి హాని కలిగించేటట్లయితే దాన్ని కూడా పరమాత్ముడు సమాప్తం చేస్తాడు. అందుకే మనం భగవంతుని అన్వేషిస్తూ ఉంటాము. ఇందుకే మనం భగవంతుని వెతుకుతూ ఉంటాం, కష్టాలు కలుగకుండా. భక్తిని ఆచరిస్తున్నప్పటికీ కష్టాలెందుకు కలుగుతున్నాయి? భక్తి సరిగా లేకున్నదా? ఆ భగవంతుడు పూర్తిగా లేడా? లేక మీ భక్తిలో ఏదైనా లోపం ఉందా? ఈ 3 కారణాల వల్ల మనం దుఃఖాన్ని పొందుతున్నాము. చెప్పొచ్చేది ఏంటంటే భగవంతుడు స్వయంగా వచ్చి జ్ఞానబోధ చేస్తారు. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీరంతా ముందే భగవంతుని శరణాగతికి వచ్చారు. ఎప్పుడైతే మనం పరమాత్ముని శరణుకొస్తామో ఇంటి పనులన్నీ మునుపటి కన్నా బాగా జరిగాయి. ఎందుకంటే మనం దుఃఖితులమై భగవంతుని వెతుకుతాం, సుఖంలో ఉన్నామా దుఃఖంలో ఉన్నామా అని. ఇక ఇప్పుడు దుఃఖమే కలగదు. ఎటువంటి కర్మలైనా కఠినమైన తేలిక చేయగలవు. పరమాత్ముని గుణముల్లో అవి లిఖించబడినాయి. అవి ఇక్కడ మీకు ప్రాప్తిస్తాయి కూడా. ఇప్పుడు ఏ భక్తుడైతే దుఃఖంతో వస్తాడో అతడు చింతాక్రాంతుడు కాడు. కాని మనం దుఃఖంలోనే జ్ఞాపకం చేసుకుంటున్నాము భగవంతుణ్ణి. మన ప్రార్థన ఎలా చేరుతుంది? ఇది ఎవరికోసమంటే ఎవరికి సరైన రీతిలో పరమాత్ముడు దొరకలేదో, సంతు దొరకలేదో అతడు ఇతర సాధనా మార్గం ద్వారా ఆ భగవంతుని సన్నిధికి చేరి మొరపెట్టుకుంటే వారు మీకు హాని చేయరు, లాభమూ చేయరు. ఎవరెవరైతే శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణు, శ్రీ మహేశ్వరుడు, ఇంకా వీరిలో ఉన్న ఇతర 33 కోట్ల దేవతలు, శ్రీ దుర్గాదేవి, బ్రహ్మ పరబ్రహ్మ, వీరినే చరపురుష్ అక్షరపురుష్ అంటారు అని చెప్పింది శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం 16వ శ్లోకంలో. ఇది మీకు కేవలం వర్క్ డన్ ఇవ్వగలదు. ఎలా అంటే మీరు ఏ పాపపుణ్యాలు చేశారో, ఇంకా మీరు ఇప్పటిదాకా సుఖంగా ఉన్నట్లయితే భగవంతుని స్మరించేవారే కాదు, దుఃఖితులై ఉన్నట్టయితే వీరి ముందుకే వచ్చి రోధించేవారు, ఇంకేమీ చేయలేకపోయేవారు. అప్పుడు పరమాత్మ ఆ సమయంలోని విషయాన్ని వినిపించారు. మీరిప్పుడు రోధిస్తున్నారు. భగవంతుని ముందు మీ మొర వినేదెవరు? ఈరోజు మీరు ఆ పరమాత్మని శరణాగతికి వచ్చారు. వీరి ఈ మంత్రాలలో సత్యనామంలో, సత్యనామం అంటే సత్యమైన నామము, రైట్ వర్షిప్, రైట్ మంత్రం అంటే సరైన మంత్రము, సత్యమైన మంత్రము, దానినే సత్యనామము అంటారు. మొదటి మంత్రము మీకు ఇవ్వబడుతుంది. ఇది ఒరిజినల్ మంత్రము. దీనిని ఇంతవరకు ఎవరూ తాకలేదు, ఎవరూ దీన్ని టచ్ చేయలేకపోయారు. అయితే దీనిని ఇప్పుడు చేయవలసి ఉంది. అయితే అది ఈ మంత్రము ఎవరికైతే లభించిందో ఈ భక్తి చేయటం వలన కూడా తమరికి, ఎందుకంటే మొదటి మరియు చివరి మంత్రము, ఈ 7 నామాల లోపల 7 ఏవైతే మీకు జపించే మంత్రాలు ఇచ్చారో ఇందులో మొదటి చివరి మంత్రాలు పాపాలను నాశనం చేస్తాయి. మధ్యలో ఏ మంత్రం ఉందో దీనివల్ల మీకు పుణ్య సంపాదనతో వృద్ధి పెరుగుతుంది. అయితే పుణ్యాత్ములారా, నేడు ఈ ప్రపంచంలో గురువు లేడు, ఈ దాసుడు వినా. సద్గురు అనేది బహుదూరపు మాట. అతను గురువు కూడా కాదు. ఎలాగైతే ఒక రోగి ఉన్నాడో అతని వ్యాధి నయం కావాలి. ఎవరికైతే పుత్ర సంతానం లేదో అతనికి పిల్లలు ఉంటే పూర్తవుతుంది. ఒకవేళ మీకు సంతానం ఇవ్వాల్సిన అవసరం ఉన్న అప్పుడు కూడా ఇక్కడే లభిస్తుంది. భూమిపై మీకు ఎవరూ ఇవ్వలేరు. మరియు మీ యొక్క రోగ నివారణ జరగాలన్నా ఇక్కడే జరుగుతుంది, భూమిపై మరెక్కడా జరగదు. మరియు రోగ నివారణ జరగనే జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఇక మిగిలిన సంతానం కూడా పరమాత్మ అనుకుంటే ప్రతిదీ చేయగలరు. దీనికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఇలాంటి మాటే కాదు, ఇక్కడ వేల ప్రమాణాలున్నాయి. కొందరికి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు,
మరియు 15 మరియు 20 సంవత్సరాలు వివాహకులు అయ్యారు, కానీ సంతానం లేకుండెను. అందరికీ ఈ రోజుల్లో మొత్తం ట్రీట్మెంట్ ఉంది. ఇది కూడా చేయించుకుని అలసిపోయారు. ఇది కూడా సరిచేసి దైవం వారికి కూడా పిల్లల్ని ఇచ్చాడు. ఇదైతే పెద్ద విషయం కాదు, కానీ మన ప్రథమ లక్ష్యం మోక్షం కావలెను. ఇప్పుడు ఏమి చెప్తున్నారంటే, ఏ హరే రామ్ 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 హరే హరే, శ్రీకృష్ణ హరే హరే, రాధేశ్యాం సీతారాం, రాధే రాధేశ్యాం రాధే, ఓం నమ శివాయ, ఓం భగవతే వాసుదేవాయ నమః. ఇది గాయత్రి మంత్రం. ఇది మోక్ష మార్గాన్ని ఇచ్చే మంత్రం కాదు. ఇది వ్యర్థము, యూజ్లెస్. భగవద్గీత 16వ అధ్యాయం 23-24 శ్లోకాల్లో స్పష్టం చేయబడింది. శాస్త్రవిధమైన సాధన విడిచిపెట్టి తన స్వతంత్ర ఆచరణ నిర్వహించి మనసుకు నచ్చిన పూజలు జపిస్తారో వారికి సుఖము గాని అది సద్గతి గాని లభించదు, వారికి సిద్ధి ప్రాప్తించదు. అంటే యూజ్లెస్. అందుకే భగవద్గీతలో 16వ అధ్యాయం 24 శ్లోకంలో స్పష్టం చేయబడింది. అందుకే నీ కొరకు అర్జున, కర్తవ్యావస్థలో ఏ సాధనను చేయాలి, దేన్ని విడవాలి, సద్గ్రంథాన్నే ఆధారంగా నమ్మాలి, వేరే ప్రాపంచిక వేదాలపై ఆధారపడరాదు. కాబట్టి శ్రీమద్భగవద్గీత ఆధారమై ఉంది మన భక్తికి. పవిత్ర వేదాలు మనకి ఆధారమై ఉన్నాయి భక్తికి, సాధనకి. కానీ పురాణాలు మనకు సహాయంగా ఉన్నాయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి. అయితే పురాణాల్లో ఉన్న వేదాల్లో ఏ భక్తి ఉందో అది వేదాలకు, గీతకు చెందినదై ఉన్నది. అవి వాటి నుండే గ్రహిస్తాము. మిగిలిన వేరే ఇతరాలు వాటిలో ఉన్నాయి. వక్తలైన ఋషులు, పురాణ వక్తల స్వీయ జ్ఞానం అవి వేదాలతో, గీతతో సరిపోలవు. వాటిని మనం ఎంతమాత్రం స్వీకరించరాదు. ఇప్పుడు గీతా జ్ఞానదాత చెబుతున్నారు, నాది కేవలం ఓం అక్షరమే, నథింగ్ ఎల్స్. వేరే ఇతర జపమేదీ లేదు. ఇది కాకుండా వేరే మంత్రాన్ని జపిస్తే అది వ్యర్థభారమవుతుంది. అది కంకర రాళ్లను సేకరించడమే కాని వజ్రం కాదు. ఇది బ్రహ్మస్థాయికి చెందినది. ఎవరు దీన్ని సాధన చేస్తారో వారు అంత్య సమయంలో శరీరాన్ని వదిలిపోతారో వారికి పరమగతి ప్రాప్తిస్తుంది. పరమగతి ఏంటంటే బ్రహ్మలోకము. భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏమన్నారంటే, బ్రహ్మలోక పర్యంతం వెళ్ళిన అందరూ పునరావృత్తులవుతున్నారు. ఇప్పుడు భగవద్గీత 17వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏమన్నారంటే, ఆ సచ్చిదానంద ఘనబ్రహ్మను పొందేందుకు 3 మంత్రాలను జపించాలని నిర్దేశించబడింది. నథింగ్ ఎల్స్. నిర్దేశించటం అనేది నథింగ్, అది సింపుల్ డైరెక్షన్ మాత్రమే. ఇది ఇప్పుడు చూద్దాం. 17వ అధ్యాయంలో 23వ శ్లోకం శ్రీమద్భగవద్గీత. ఇప్పుడు ఇది 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో 23వ శ్లోకం. ఓం తత్సత్ ఇతి నిర్దేశః బ్రహ్మణా త్రివిధా స్మృతః బ్రహ్మణా తేన్ వేదః చ యజ్ఞ చ విహిత పురా. ఓం ఓం తత్ తత్ సత్ సత్. ఇలా ఈ 3 విధాలుగా సచ్చిదానంద బ్రహ్మ ఆ పరబ్రహ్మ మంత్రంగా చెప్పబడింది. ఇప్పుడు సచ్చిదానంద పరబ్రహ్మ పరమాక్షర బ్రహ్మమంత్రం ఓం. సత్ సత్ దాన్ని పొందేందుకు సరైనది ఓంకారం పుణ్యాత్ములారా. ఇక తత్ అనేది అక్షర పురుషునిది, సత్ అనేది పరమాక్షర బ్రహ్మ కోడ్ వర్డ్, సాంకేతిక పదం. ఓం మరియు సత్ సాంకేతిక పదాలు రెండూ కలిసి సత్యనామం అవుతుంది ఈ 2 అక్షరాలతో. ఎవరెవరికైతే మోక్షం దొరికిందో ఆ మహాపురుషులు ఈ సత్యనామాన్ని జపించారు. ఇక సత్యం అనేది సార్నామ సంకేతం. అది కూడా ఇంకో వేరే మంత్రం. అది సాంకేతిక కోడ్ వర్డ్ ఈ దాసుని వద్ద ఉంది. ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. మహారాజ్జీ, మేము విన్నాము మీరు శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణు, శ్రీ శివ దేవతల పూజలని విడిపిస్తున్నారు. ఇది ఉచితమేనా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను విడవటానికి మనమేమైనా చిన్నపిల్లలమా? కబీర్ పరమాత్ముడు ఆదరణీయ గరీబ్ దాస్ గారిని సత్యలోకాలకు తీసుకెళ్లారు. అక్కడి పరిస్థితుల్ని పరిచయం చేసి, స్థితిని పరిచయం చేసి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పరిచయం చేయించి వదిలారు. దాని తర్వాత వారేమన్నారంటే, तीनों देवा कमल दल बसे ये ब्रह्मा विष्णु महेश प्रथम इनकी वंदना फिर सुन सतगुरु उपदेश. ఆయన అన్నారు, బ్రహ్మ, విష్ణు ఈ 3 దేవతలు మన కమల దళంలో నివసిస్తారు. మన కమలంలో ఈ దళం లోపల ఉంటారు. ఇక ముందుగా ఈ దేవతా ప్రార్థన చేసి ఈ మంత్రం ఏదైతే ఉందో మనం దీనిని సాధన చేస్తాము. और फिर सुन सतगुरु उपदेश. ఇక సద్గురుని జ్ఞానాన్ని వినండి, ఇంకా దాని కంప్లీట్ కోర్స్ తీసుకోండి. అప్పుడు ఇది సార్థకమవుతుంది. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మన శత్రువులు కారు.
చాలామంది అంటారు. అయితే మీ యొక్క గురువుగారైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను విడిపిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం విడిపించగలమా? ఎలా అయితే ఊర్ధ్వమూలం అధశాఖం, పైకి వేర్లు, కిందికి 3 గుణాల రూపమైన కొమ్మలు, తలకిందులుగా వేలాడదీయబడిన సంసార రూప వృక్షం ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్నదేంటి? పైకైతే వేర్లు ఉన్నాయి, అది పూర్ణ పరమాత్మ. క్రిందికి సంసార వృక్ష కొమ్మలున్నాయి. ఎవరైనా కొమ్మల్ని నరికేస్తారా బుద్ధిమంతుడైన వ్యక్తి? చెట్టు కొమ్మల్ని ఎవరైనా నరకమని చెప్తారా? వాటిని కోసి అవతల పారేయండి. ఇక మిగిలిన దుంగలతో మనం ఏం చేస్తాం? చెప్పదలుచుకున్న భావం ఏంటంటే, పరమాత్ముడు ఏం చెబుతున్నారంటే, భక్తి అనబడే మొక్కకు బీజం వెయ్యాలి. మనం నర్సరీ నుంచి ఒక మొక్కను తెచ్చాము. ఎలా నాటుతాము? గుంత తవ్వుతాము. ఆ గుంత లోపల వేర్లున్న వైపు నేలలో పాతిపెట్టి మట్టి కప్పి ఆ వేర్లకు నీటిని అందిస్తాం. అంటే మనం మూలాలనే వేర్లను పూజిస్తే ఆ మొక్క మహావృక్షం అవుతుంది. దాని కొమ్మలు బహుబాగా విస్తరిస్తాయి, 3 గుణ రూప శాఖలుగా. ఇక ఆ శాఖలకు ఫలాలు కాస్తాయి. ఫలాల కోసమే కదా ఈ ప్రాసెస్ అంతా. పండ్లను పొందటం కోసమే కదా మనం మొత్తం ప్రక్రియను అనుసరిస్తున్నాము. పండ్లను పొందడం కోసం మనం చేస్తున్నాం కాబట్టి వాటిని మనం విరగొట్టలేము. అకార్డింగ్ టు ద స్పిరిచువల్ చేయాలి. ఈ శాస్త్రాలను అనుసరించి చూద్దాం. ఇది అర్థం చేసుకోండి. ఇది బుద్ధిస్థానము. వేర్లను కుండీలో అంటే మట్టిలో ఉంచాము. అణిచిపెట్టి సాగు అనే పూజను ప్రారంభించాం. సంసార రూప వృక్షానికి ఈ వేర్లే కబీర్ పరమాత్ముడు. ఇప్పుడు మనం ఈ వేర్లను పూజించాలి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం పూజించకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఇక చెప్పండి, పిల్లల్లాంటి పనులు చేస్తున్నాం. నవ్వు రావట్లేదా? మనం ఇలాంటి పనులు చేస్తున్నాము, వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇష్టరూపంలో పూజిస్తున్నాం. కుండీలో పెట్టాము బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మరియు పూజ చేస్తున్నాము. మరి ఇలాంటి పూజలు చేస్తే కాబట్టి ఏం చెప్తారు? ఎవరైనా తెలివిగల వ్యక్తి ఇలా చేయమని చెప్తాడు. అతడు అంటాడు, అరే పోయా అవతలకి, జాగ్రత్త. ఏం చెప్పొచ్చో? ఇప్పుడు చూడండి, మనం వేర్లను వదిలిపెట్టాం. వేర్లు పైనే ఉండిపోయాయి. భక్తి రూపమైన వృక్షము ఎండిపోయింది. ఇది యూజ్లెస్. శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టి ఇది శాస్త్ర విరుద్ధమైన సాధన. తలక్రిందులుగా నాటిన భక్తి రూపంలోని వృక్షము. ఇక నేను ఇలా చేయమని చెప్పాను కాబట్టి ఇందులో కబీర్ సాహెబ్ పూజలు చేస్తే మళ్లీ మన శాస్త్రానుకూలమైన కర్మలు జరుగుతాయి. శాస్త్రాల అనుకూలంగా సంస్కారం అవడం వల్ల ఈ ఫలాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే ఇవ్వాలి మనకు. ఎందుకంటే వీరు ఇక్కడి అధిపతులు. ఇప్పుడు వీటి రుజువులను చూద్దాం. పుణ్యాత్ములారా, పరమాత్ముడు ఏమంటున్నాడంటే, సాధనను సరిగా చేయండి, ఇక మీకు లాభం జరుగుతుంది పూర్తిగా. ఇప్పుడు మీరు చేస్తున్న సాధన ద్వారా వారు మీకేమీ ఇవ్వజాలరు. ఇప్పుడు ఎలాగంటే, మీరు ఒక ఫ్యాక్టరీ యజమాని వద్ద పని చేస్తున్నారనుకోండి. పని ఎవరిదైతే చేస్తున్నారో మీ హాజరీ నమోదయ్యి జీతం రూపంలో క్యాషియర్ దగ్గరకు వస్తుంది, అకౌంటెంట్ దగ్గరకు వస్తుంది. అకౌంటెంట్ మీకు జీతం ఇస్తారు. ఇంకా ఆ క్యాషియర్ కానీ వారిచ్చేది మీ వర్క్ డన్. అది కూడా ఆ యజమానికి కూలీ చేసినట్లయితేనే. మీరేమో ఆ అకౌంటెంటు క్యాషియర్ల వాళ్ళ ప్లేట్లు చెప్పులు శుభ్రం చేస్తున్నారు అసలు పనిని వదిలిపెట్టి. వాళ్ళేమిస్తారు? బూడిదే. పైగా ఏమంటారంటే, కనీసం ఛాయ్ కూడా తాగించం, పోయిరా. పూజ చెయ్యాలి, కూలి చెయ్యాలి, పరమపిత కబీర్ సాహెబ్ని ఇష్టదైవంగా పూజించాలి. ఇంకా మళ్ళీ దానితో మనకు శాస్త్రానుకూలమైన ఏ శుభ సంస్కారాలైనా ఇప్పుడే ఇక్కడే ఎప్పటి వరకైతే మీరిక్కడుంటారో అయితే ఇది ఇక్కడెంతో ముఖ్యం. వీరు మన వర్క్ డన్ ఇవ్వాలి. ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలాలు ఇవ్వటం వారి భగవంతుని తుది నిర్ణయం. కాబట్టి ఈ భగవంతుడు వర్క్ డన్ మాత్రమే ఇవ్వగలడు, దీంట్లో యాడ్ చేయలేడు. కానీ ఫ్యాక్టరీ యజమాని ఇష్టానుసారం బహుమతులు ఇవ్వగలడు. అంటే పరమాత్ముడు మన యజమాని ఏదైనా ఇవ్వగలడు. ఇప్పుడు మరికొంత చూపిస్తాను, ఎందుకంటే కాన్సెప్ట్ దీంతో ముడిపడి ఉంది. గీతలో 3వ అధ్యాయంలో, ఇక్కడ శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోది మీకు చూపిస్తాను. 10వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు. ఇది చూడండి. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకంలో 10వ శ్లోకంలో ప్రజాపతి బ్రహ్మ
కల్పం ఆరంభంలో ఈ యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి ఏం చెప్పారంటే, మీరు ఈ యజ్ఞం ద్వారా, యజ్ఞం అంటే ధార్మిక అనుష్ఠానం, శాస్త్రానుకూలంగా వృద్ధిని పొందుతారు. ఈ యజ్ఞం మీకు ఇష్టకామ్యాలను సిద్ధింపచేస్తుంది. 11వ శ్లోకం చెప్పేదేంటంటే, యజ్ఞం ద్వారా దేవతలను ఉన్నతులను చేయండి. ఇంకా ఆ దేవతలు మీకు ఉన్నతిని కలిగిస్తారు. ఈ విధంగా నిస్వార్థ భావంతో ఒకరికొకరు ఉన్నతులైతే మీకు శుభం కలుగుతుంది. 12వ శ్లోకంలో యజ్ఞం ద్వారా కీర్తింపబడిన దేవతలు, చెప్పండి, ఆ దేవతల్ని పట్టుకొచ్చి పెంచుదామా, పైకి లాగి పెంచుదామా? ఇప్పుడు ఈ విధి చెప్పనే చెప్పింది. శాస్త్రానుకూల సాధన ద్వారా వేర్లను పూజించినంతనే ఈ ముగ్గురు దేవతలు తీర్చిన శాఖలుగా పెరుగుతాయి, పెరిగి పెద్దవై ఫలాలనిస్తాయి. యజ్ఞం ద్వారా, శాస్త్రానుకూల సాధన ద్వారా పెరిగిన అంటే ఉద్భవించిన దేవతలు, ఈ 3 శాఖలు మీకు అడగకుండానే ఇష్టకామ్యాలను ఖచ్చితంగా ఇస్తుంటారు. ఆ దేవతలకు ఇచ్చిన భోగాలను ఏ జీవి అతని ప్రమేయం లేకుండా స్వయంగా అనుభవిస్తే అతడు దొంగ. ఇప్పుడు ఏం సిద్ధించింది? ఇప్పుడు మనం ఎలా అయితే మూలాల్ని పూజిస్తున్నామో, అంటే వేర్లను పూజిస్తే కొమ్మలు పెరుగుతాయి. ఈ దేవతలు పెరిగి ఈ ఫలాలతో విరాజిల్లుతాయి. ఈ కొమ్మలు అడగకుండానే ఇస్తాయి వాటంతటవే. ఎందుకంటే మనం మూలాలను పూజిస్తున్నాం కాబట్టి. అవి వాటి అధీనంలో లేవు అనే యథార్థం ఇది. అందుకే మనకు ఫలాలు ఇచ్చి తీరాల్సిందే. మరి ముందుకు చూస్తే దానధర్మాలు చేయకపోతే అతను దొంగ. అతడు మళ్ళీ తానే అనుభవిస్తాడు. గురువుకు ఇవ్వనిదే, అంటే ఎటువంటి దానాలు చేయకుంటే మరి దొంగలే. 13లో అంటున్నారు, యజ్ఞంలో మిగిలిన అన్నాన్ని తినేవాడు శ్రేష్ఠ పురుషుడు. అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఇంకా ఏ పాపులైతే తమ శరీర పోషణ కోసమే అన్నం వండుకుంటారో వారు పాపాన్నే భుజిస్తారు. దీని తాత్పర్యం ఏమిటంటే, ఇప్పుడు పుణ్యాత్ములారా, ఇక్కడ సత్యలోకాశ్రమం బర్వాలా, జిల్లా హిసార్, హర్యానాలో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రదేశం, ఇక్కడ శాస్త్రానుకూల సాధన జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యజ్ఞం ద్వారా మిగిలిన అన్నాన్ని తినేవాడు శ్రేష్ఠ పురుషుడు. సంత్ అంటే పవిత్రాత్మ. అన్ని పాపాల నుండి ముక్తుడవుతాడు. మనం అన్నిటికంటే ముందు పరమాత్మని ప్రసాదాన్ని తీస్తాము. భోజనానికి కూడా హల్వా ప్రసాదం చేస్తామో దాన్ని, వాటిని భగవంతునికి నివేదించి ఇక మిగిలిన అన్నాన్ని అందరికీ వితరణ చేస్తాము. కాబట్టి ఏమనంటే, యజ్ఞం ద్వారా మిగిలిన అన్నాన్ని భుజించే సంత్ సాధువులు, సంత్ భక్తులు, యజ్ఞం ద్వారా మిగిలిన వాటిని తినే సంతులు అంటే సాధువులు, సంత్ భక్తుల ఆత్మలు శుద్ధమైన ఆత్మలు. అన్ని పాపాల నుండి ముక్తి లభిస్తుంది. ఇప్పుడు చెప్పేదేంటంటే, ఇది ఇక్కడ ముందు భగవంతునికి నివేదించి శేషంగా మిగిలిన అన్నాన్ని వారి పిల్లలకు వితరణ చేయబడుతుంది. వారు మహాపాపనాశకులవుతారు. అయితే మీరిక్కడికొస్తే అన్ని సాధనలు లభిస్తాయి. మీకు అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఇవన్నీ వింటే ధర్మయజ్ఞం, జ్ఞానయజ్ఞం, ప్రణామయజ్ఞం, అన్ని యజ్ఞాలు, సాధనలన్నీ మొత్తం ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఇంకేమంటారంటే, ఎవరైతే దాన ధర్మాలు చేయరో వారు భగవంతుని పట్ల దొంగలు. जिन हर की चोरी करी और गए राम गुण भूल, ते बिदना बागुल किए वो फिर झूले उल्टी झूल. ఎవరైతే హరికి చోరులవుతారో, భగవంతుడు మీకేదైతే ఇచ్చాడో ధనం, మీ ప్రపంచంలో వాటి ముందు దానాలు ఎవరు చేయరో వారు దైవచోరులుగా చెప్పబడ్డారు భగవంతునిచే. ముందు దీనిలో ఖచ్చితత్వం వెలువడుతుంది. 3వ అధ్యాయంలో మనం ఇక్కడ 13వ శ్లోకం చదివాం. యజ్ఞం ద్వారా మిగిలిన అన్నాన్ని భుజించేవారు శ్రేష్టమైన సంత్గా ఉంటారు. మీరు మంచి ఆత్మలై అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. ఇంకా ఏ పాపులైతే కేవలం తమ సంపాదనను అనుభవిస్తారో వారు అక్కడికే పరిమితమవుతారు. వారు పాపాన్ని భుజిస్తారు. ఇప్పుడు 14-15లో ఒక నిర్ణాయకమైన జ్ఞానం ఇవ్వబడింది. ముందుగా దీని అనువాదాన్ని చదువుదాం. ఈ అజ్ఞానం గురించి అప్పుడు అర్థమవుతుంది. సంపూర్ణమైన ప్రాణి అన్నము నుండి ఉత్పన్నమవుతుంది. అన్నం ఉత్పత్తి వర్షం ద్వారా జరుగుతుంది. వర్షం యజ్ఞం ద్వారా వస్తుంది. యజ్ఞం అంటే అర్థం శాస్త్రానుకూలమైన కర్మల ద్వారా ఏదైతే జరుగుతుందో అది విహిత కర్మల ద్వారా ఉత్పన్నమయ్యేదే యజ్ఞం. యజ్ఞం అంటే ధార్మిక అనుష్ఠానం మరియు కర్మల సముదాయాలను బ్రహ్మోద్భవం. ఇవి బ్రహ్మ అనే దాని అర్థం వేదంగా చెప్పాయి. ఇదేమైనా ఉందా?
బ్రహ్మకి అర్థం వేదంగా చేశారు. ఏం రాయాల్సి ఉందంటే, మనం ఇక్కడికొచ్చాం ఈ కాలుని లోకంలో, కాబట్టి మనం కర్మ చేస్తే దొరుకుతుంది, లేకుంటే అసలే దొరకదు. కర్మను ఆపాదించింది బ్రహ్మే ఇక్కడి విధానాన్ని చేశాడు. ఇంకా బ్రహ్మ ఉత్పత్తి ఆ పరమాక్షర బ్రహ్మ నుండి జరిగింది, ఆ పరమాత్మ నుండి సచ్చిదానంద గణబ్రహ్మ ద్వారా. దీని అర్థం ఇదే. కాని ఈ అజ్ఞానులకు ఏ జ్ఞానమూ లేదు, అన్నీ అవకతవకలుగా చేశారిక్కడ. ఇది చూద్దాం. కర్మల సముదాయం వేదాల నుండి కాదు, బ్రహ్మ నుండి ఉత్పన్నమయ్యాయి. ఇంకా బ్రహ్మాక్షర్ ఉద్భవ్ అవినాశీ పరమాత్మ ద్వారా. ఇక్కడ బ్రహ్మ అని రాయాల్సి ఉంది. బ్రహ్మ ఇక్కడ కాలుడైన పరమాత్మ నుండి ఉత్పన్నమైన ప్రాణము, దీనితో సిద్ధిస్తుంది. సర్వగతం బ్రహ్మ. సర్వగతం అంటే సర్వవ్యాప్తుడైన పరమాత్మ, అందరి దైవం. ఎల్లప్పుడూ యజ్ఞాల్లో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అతడు ఇష్టరూపంలో పూజితుడు, అక్కడే ప్రతిష్ఠితుడైనాడు. అన్ని యజ్ఞాల్లో వారిని ఇష్టరూపంగా భావించి పూజించాలి. దీని ఖచ్చితత్వం ఇక్కడే వెలువడుతుంది. ఇప్పుడు మనం ఆ పరమాత్మను ఇష్టంగా భావించి పూజ చేస్తే మన శాస్త్రానుకూల సాధన జరుగుతుంది. ఇంకా ఇందులో చెప్పబడింది ఏంటంటే, అందరూ శాస్త్రానుకూల సాధన చేయడం ద్వారా మన శుభ సంస్కారం అవుతుంది. ఇక్కడ భక్తి రూపంలోని మొక్క పెద్దదవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు మన సంస్కారం చేరుతుంది. ఇంకా ఇక్కడ అడగకుండానే మీకు ఇస్తారు, పుష్కలమైన ఫలాలతో ఉన్న కొమ్మలు ఇచ్చినట్లుగా. కాబట్టి మీరు తింటారు, మీ బంధువులు తీసుకెళ్తారు, పక్కింటివారు కోసుకెళ్తారు, అయినా తరగవు. అంటే ఈ విధంగా మన ఈ సంపూర్ణ భక్తి కర్మ పూర్తవుతుంది. కాబట్టి మనం మీకు ముందుగా పరమాత్ముడు ఏం చెప్పారంటే, कि तीनों देवा इन कमल दलों में बसे, ये ब्रह्मा विष्णु महेश, और प्रथम इनकी वंदना, और फिर सुन सतगुरु उपदेश. మనం వీరికి పూజలు చేయటం లేదు. మనం ఎవరికో కిరాయి ఇస్తున్నాము, ఎవరికో కరెంటు బిల్లు కడుతున్నాము. మనం బిల్లు కడుతుంది టెలిఫోన్ది, పూజలే చేస్తున్నామా? అది మనం వారికి ఇస్తున్నాం, వారు సౌకర్యాలు ఇస్తున్నందుకు. ఇవ్వకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. కాబట్టి మనం శాస్త్రానుకూల సాధన కోర్సు కంప్లీట్ చేయకుండా మన డబ్బు మనం కొట్టుకుంటున్నాం. ఈ కారణాల వల్ల మనం పరమాత్మని కలిసే సాధనం చేత వంచితమైపోయి మనం నాస్తికులం అవుతున్నాము. ఇప్పుడు పరమాత్ముడు మీపై దయ చూపించాడు, ఇంకా ఈ దాసునిపై కూడా. ఈ దాసుని తయారు చేసింది ఆ తత్వదర్శి సంత్. ఏ జ్ఞానాన్ని పరమాత్ముడు 600 సంవత్సరాల ముందే దాచి ఉంచాడో ఆ ఖజానా తాళాలను నాకిచ్చారు. ఇప్పుడు ఈ దాసుడు తన పిల్లల ముందే తెరిచాడు. ఇది చూడండి, ఇది మన శరీరం యొక్క చిత్రపటం. ఇందులో ఈ కమలాలు ఉంచబడ్డాయి. ఈ మూల కమలంలో శ్రీగణేశుడు, ఇంకా ఇది కిలియం జపం. దీనిపైన ఇది స్వాది చక్ర అనుష్ఠ. దీన్ని స్వాదిష్టాన చక్రం అని కూడా అంటారు. దీనికి 4 దళాలు, దీనికి 6 దళాలు. ఇక సావిత్రి బ్రహ్మల ఓం జపం. ఇక్కడ లక్ష్మీ విష్ణుల జపం ఉంది. ఇది నాభి కమలం. ఇక దీని జపం హరియం. ఇక్కడ శివుడు పార్వతి ఉంటారు. ఇక్కడ పరమాత్ముడు వీరికో మంత్రాన్నిచ్చాడు. దీని తర్వాత వీరు వారి శిష్యులయ్యారు. దాని తర్వాత శంకర భగవానుడు ఈ మంత్రాన్నే జపిస్తున్నారు. ఇది సోహం జపం. ఇక ఇక్కడ చూడండి, దుర్గాదేవి. వీరి ఈ 16 దళాల కమలం ఇది కంఠం లోపల ఉంటుంది. ఇక ఇది వీరి జపం. ఇంకా ఇక్కడ ముందు వేరే, ఇది కేవలం దేవుడు సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడుంది ఈ శరీరం ద్వారా, ఈ పిండం ద్వారా వెలువడి ఇక్కడి దాకా భర్తీ అయ్యేందుకు మనం ఈ మూలమంత్రాన్ని జపించాలి. ఎలా చెయ్యాలి ఇది నేను వెల్లడించను, అది ఎవరైతే ఉపదేశం పొందుతారో వారికే చెబుతాను. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 5 నామాలు మనం జపిద్దాం. కాబట్టి ఈ 5 నామాల సాధన చేస్తాం, పూజ కాదు. ఇప్పుడు మనం ఈ దేవుళ్ళ రుణం తీసుకున్నాం, ఇక్కడే ఇరుక్కుంటున్నాం, వీరితో లాభం పొందుతున్నాం, మనం రుణపడిపోతున్నాం. ఈ మంత్రం ద్వారా మనం వీరి రుణాన్ని తీర్చుకుందాం. ఇంకా ఇది ఈ దేవతల మూలమంత్రం. దీనితో లాభం పొందేందుకు ఏ విధంగా ఒక దున్నపోతు ఉంటుందో లేదా ఎద్దు ఉంటుందో దానిని ఖాగడని పిలుస్తారు. మనం ఇక్కడ అప్పుడప్పుడు అంటూ ఉంటాం, దానికి ఒక మంత్రం ఉంది. దాన్ని దున్నపోతూ అని అంటూ ఉంటే అస్సలు వినదు. ఒక్కసారి దానికి చెప్పు హుర్ర్ అని, అది అలా చూస్తుంది, ఇష్టం వచ్చినట్టు పారిపోతుంది అటువైపుకి. దున్నపోతుకి వేరే పేరు ఉంది మరియు మూలమంత్రం ఉంది. దానిని పట్టుకుని లాగితే ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ మంత్రం మూలమంత్రం.
వీటికి దేవతలు వశమై ఉన్నారు. ఇది మీ వైపుకి ఆటోమేటిక్గా ఆకర్షితం అవటం ఆరంభమవుతుంది. ఇంకా మీకు సంపూర్ణ లాభప్రాప్తి మొదలవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ విధమైన సాధన ఈ పద్ధతిలో ఉంది. ఇది వేదాలను అనుసరించి, అంటే గ్రంథాలలో ఇది సహజ సాధన, సింపుల్ వర్షిప్. ఇంకా వీళ్ళ హఠయోగ జ్ఞానంతో దీన్ని ఇంత కఠినతరం చేశారు. కొందరు తపస్సు చేస్తారు నిలబడి, తలక్రిందులుగా, పైకి కాళ్ళు క్రిందికి తలతో. కొందరు వ్రతాలు పెట్టుకుని, కొందరు పర్వతాల్లోకి వెళ్తారు భగవంతుని శోధించేందుకు. కొందరు ఇంకా వేరే మంత్రాలు చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే రాధే రాధే శ్యామ్ కలిపి. ఇది గీతలో ఎక్కడైనా ఉందా? కాబట్టి భగవద్గీతలో ఏమి రాసి ఉందో అదే భక్తికి సాధన. దాన్ని వదిలిపెట్టి మనం సాధన మంత్రం చేస్తే అది శాస్త్ర విధిని వదిలిన ఇష్టానుసారమైన ఆచరణ. అది యూజ్లెస్. భగవద్గీత అధ్యాయం 16-23 శ్లోకంలో అర్జున, శాస్త్రవిధిని వదిలిపెట్టి ఇష్టానుసారంగా ఆచరిస్తే వారికి గతిగాని సుఖంగాని ఎటువంటి సిద్ధి ప్రాప్తించదు, అంటే యూజ్లెస్. కాబట్టి గీతలో చెప్పిన విధులు, వాటిని పొందేందుకు ఉన్న మంత్రం, మళ్ళీ మిగిలిన సంకేతాలు ఇచ్చి ఉన్నాయో తత్వదర్శి సంతుని అడిగి తెలుసుకో. కాబట్టి అక్కడున్నవి సాధనా మార్గాలు. 3వ అధ్యాయం 8వ శ్లోకంలో గీతాచార్యులంటారు, ఏదైతే నువ్వు ఒక స్థానంలో కూర్చున్నావో ఇది వేదజ్ఞానం. మరియు పనిని వదిలిపెట్టావు, కర్మలు ఆచరించలేదు, మరి నీ నిర్వహణ ఎలా జరుగుతుంది? ఇదైతే నిజం. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏం లిఖించబడిందో చూద్దాం. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం నెంబరు 3, శ్రీమద్ భగవద్గీతలో 8వ నెంబరు శ్లోకం. ఇది ఇక్కడ మొదలవుతుంది. ఇది దీని అనువాదము. నీవు శాస్త్రసమ్మతమైన కర్తవ్య కర్మను ఆచరించు. శాస్త్రంలో చెప్పిన సాధనను అనుసరించి సాధన చేయి. ఎందుకంటే కర్మలు చేయకుండా ఉండే ఆలోచనే కర్మాచరణ. కర్మలు చేయక, అంటే ఏకాంత స్థానంలో కూర్చొని హఠయోగమే కర్మలు అనుకోవటం శ్రేష్టము. మరియు కర్మను ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ కూడా జరగదు. కానీ నీ జరుగుబాటు ఎలా అవుతుంది ఒకే చోట కూర్చొనుంటే? పుణ్యాత్ములారా, ఇప్పుడు మీరు 3వ అధ్యాయం 8వ శ్లోకంలో గమనించారు కదా శ్రీమద్ భగవద్గీతలో. ఇది వేదజ్ఞానం. ఎందుకంటే ఇది యజుర్వేదం 40వ అధ్యాయంలోని మంత్రం నంబర్ 15తో సరిపోలుతుంది. 6వ అధ్యాయం 16వ శ్లోకంలో మళ్లీ చెప్పబడింది, అర్జున, ఈ యోగం బాగా భుజించేవారిది కానీ అస్సలు భుజించని వారిది కానీ కాదు. ఇదేంటంటే అతిగా అనుభవించి ఆవులిస్తే అది భక్తి కాదు. అస్సలు తినని వ్రతం పెట్టుకోవటాన్ని కూడా గీత అనుమతించలేదు. ఇంకా ఈ ఏకాదశి వ్రతాలు ఎక్కడి నుండి తేబడ్డాయి? ఇంకా అతిగా శయనించే వారికి, నిద్రపోయే వారికి, అధిక జాగరణ చేసేవారికి సిద్ధించదు. ఎందుకంటే 16లో కూడా ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంది, వ్రతాలు ఆచరించడం వ్యర్థం. ఇంకా ఏకాదశి వ్రతం చాలా మహత్యమైనదని అంటారు. కాబట్టి ఇది లోకవేదం, దంత వేదాంతం వీరిది. వీరి వేదాలు శాస్త్రవిధి రహిత జ్ఞానం. వీటిని చేయటం ద్వారా ఏమాత్రం లాభం జరగదు. భగవద్గీత 16వ అధ్యాయం శ్లోకం నంబర్ 23ని అనుసరించి మళ్ళీ మనం అదే ప్రస్తావనకు వస్తాం. ఎలా అయితే 3వ అధ్యాయం 8వ శ్లోకంలో గీతాచార్యులు అంటారు, ఎలాగైతే నువ్వు ఒక స్థానంలో కూర్చున్నావు, ఇదైతే వేదజ్ఞానం. ఇంకా పని వదిలి నువ్వు కర్మ ఆచరించకపోతే నీ నిర్వహణ ఎలా జరుగుతుంది? ఇదైతే నిజమే. మహారాజీ, సృష్టి ఉత్పత్తి ఎలా మొదలయింది? దయచేసి వివరించండి. ఈ కథను ధైర్యపూర్వకంగా వినండి. ఎందుకంటే దీనిని మొదటిసారి వింటే వింత వింతగా అనిపిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత మీరు రుజువులను చూసినప్పుడు మీరు అంగీకరించవలసి ఉంటుంది. తప్పకుండా మీకు అంగీకారం అవుతుంది. ఎప్పటివరకైతే మీరు ఈ సృష్టి రచన విషయంలో తెలుసుకోకుండా ఉంటారో అప్పటి వరకు మీరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. మరి ఏ ఇతర సద్గ్రంథాన్ని అర్థం చేసుకోలేరు. ఇదేదైతే ఉందో సృష్టి రచన, ఇదొక మాస్టర్ కీ అని అర్థం చేసుకోండి. అన్ని సద్గ్రంథాలను అర్థం చేసుకోవటానికి, ఆ నిధిని చూడటానికి ఇది ఒక మాస్టర్ కీ, అంటే ప్రధానమైన తాళం. ఇందుకోసమే మాటిమాటికి మీకు సృష్టి రచన యొక్క జ్ఞానము అందించడం జరుగుతుంది. ఆ సత్యలోకంలో పరమాత్ముడు ఒక్క శబ్దంలో
16 ద్వీపాలను ఉత్పన్నం చేశాడు. ఈ 16 వచనాలతో ఒక్కొక్క పుత్రుణ్ణి ఉత్పత్తి చేశాడు. దీని తర్వాత ఆ పరమాత్ముడు 16 మంది పుత్రుల్లో ఒకడైన అచింతుడు అతనితో చెప్పాడు, అచింతా, నీవు సృష్టి రచన చేయి. అతన్ని ఆదేశించాడు. సృష్టి రచన అనేది పిల్లలాట కాదు అని తెలియచేసేందుకు సమర్థవంతులు మాత్రమే సఫలం చేయగలరు. అచింతుడేం చేశాడంటే అతని వాక్శక్తితో ఒక పురుషుణ్ణి సృష్టించాడు. అతన్ని అక్షర పురుషుడంటారు. భగవద్గీత 15వ అధ్యాయం 16వ శ్లోకం 2 పురుషులను చెప్పింది, క్షరపురుషుడు, అక్షర పురుషుడు. ఇప్పుడు క్షరపురుషుడు, అక్షర పురుషుల ఉత్పత్తి ఎలా జరిగిందో చెప్పబడుతుంది. అక్షర పురుషుని ఉత్పత్తి అచింతుడు తన వాక్కుతో చేశాడు. పరమేశ్వరుని ఆదేశంతో పరమాత్ముడు ఇతనికి ఈ వాక్శక్తినిచ్చాడు. అక్షర పురుషుడు ఉత్పన్నమైన తరువాత తన ఇష్టానుసారం ప్రవర్తించాడు. అచింతుడన్నాడు, నాకు మద్దతునివ్వు సృష్టి రచనలో అని చెప్పాడు. అతని మాట వినలేదు. వెళ్ళి అక్కడ ఒక మానస సరోవరం ఉంది. అది పైన అమృతంతో నిండి ఉంది. వెళ్ళి దానిలో దూకాడు స్నానం చేసేందుకు. ఇక అందులో ఆనందం దొరికింది. నిద్రపోయాడు. అక్కడి శరీరం శ్వాసతో ఉండదు. అప్పుడు అతను నిద్రపోయాడు. అచింతుడు చూస్తూ చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు పరమాత్ముడు అన్నాడు, కుమారా, సామర్థ్యం లేకుండా ఈ పని జరగదు. ఇప్పుడు నువ్వు కూర్చో తేలికగా. అప్పుడు అక్కడికి పరమాత్ముడు వెళ్ళాడు. ఆ సత్యపురుషుడైన కబీరి దేవుడు ఏం చేశాడంటే కొంత జలాన్ని తీసుకొని ఆ సరోవరంలోని జలంతో తన దివ్యశక్తితో ఒక అండాన్ని తయారు చేశాడు. ఒక మాంత్రికుని మాదిరిగా ఆ అండంలో ఒక ఆత్మని ప్రవేశపెట్టాడు తన వాక్శక్తితో. ఆ అండం చాలా పెద్దది సైజులో. అది గడగడగడమంటూ కిందకి వెళ్ళిపోయింది. అతని ఆ అక్షర పురుషుని నిద్ర భంగమైంది. ఇప్పుడు ఎవరైనా సగం నిద్రలో ఉన్న వాళ్ళని నిద్ర లేపితే వారికి బాధ కలుగుతుంది. ఈ దుఃఖాన్ని అనుభవించి కోపగ్రస్తుడయ్యాడు. ఆ అండాన్ని కోపంగా చూశాడు, క్రోధంతో. ఆ క్రోధానికి ఆ అండం పగిలిపోయింది. దాని నుండి ఈ క్షరపురుషుడు అంటే జ్యోతి నిరంజన్ కాలుడొచ్చాడు ఒక మనుష్య రూపంలో. వీరిద్దరితో ఏం చెప్పారంటే, అక్షరపురుష, నువ్వు నిద్రలో ఉన్నావు. పరమాత్మ ఆకాశవాణి చేశారు. ఇక నువ్వు బయటికి రా. నిన్ను నిద్ర లేపడానికే ఈ లీలలన్నీ చేశాను. మీరిద్దరూ బయటికి రండి. వారిద్దరూ బయటకొచ్చారు. వారితో చెప్పారు ఏమనంటే, మీరు అచింత ద్వీపంలో ఉండండి. ముగ్గురు ఒక ద్వీపంలో. ఆ ముగ్గురిలో 2 వెళ్ళిపోయారు. అచింతుడు ఉండిపోయాడు. ఇక కొద్ది రోజుల తర్వాత ఈ జ్యోతి పురుషుడనండి, క్షరపురుషుడనండి, ఇక క్షరపురుషుడనండి, పరబ్రహ్మనండి, ఈ 2 అచింతుని లోకంలో ఉండసాగారు. కొన్ని రోజుల తర్వాత ఈ క్షరపురుషుడు జ్యోతి నిరంజనుడనండి, కాలపురుషుడనండి, కాలుడు ముందు ముందు అవుతాడు. అయితే ఈ క్షరపురుషుడు అనుకున్నాడు, మన ముగ్గురం ఒకే ద్వీపంలో, ఇక మిగిలిన మన సోదరులు ఒక్కొక్క ద్వీపంలో. దీని తర్వాత పరమాత్ముడు ఏం చేశాడంటే మనందరినీ సృష్టించాడు. ఈ రోజు మనమంతా ఇక్కడ ఎంతమంది ఉన్నామో, కీటకాలు, ఏనుగులు, మనుషులు, రాజులు, దేవీ దేవతలు ఎవరే గాని అందరినీ సృష్టించి సత్యలోకంలో అందరికీ ఇక వేరువేరు స్థానాలు, ద్వీపాలు ఇచ్చారు. హాయిగా ఉండండని. ఇక వారికి దిగులు, ఈర్ష్య కలిగి దుఃఖపడ్డారు. ముగ్గురం ఒక ద్వీపంలో, మిగిలిన వారందరూ వేరువేరుగా. వారు స్వతంత్రులుగా ఉన్నారు. అప్పుడు ఇతడు తపస్సు చేయటం ఆరంభించాడు. 70 యుగాలు తపస్సు చేసినప్పుడు ప్రభువు అడిగాడు, నీకేం కావాలని. పరమేశ్వరుడు అడిగాడు, నీవేం కోరుకుంటున్నావని. అతనన్నాడు, ఓ పిత, ఓ పరమపిత, నా కొరకు ఈ స్థానం తక్కువగా ఉంది, వేరే స్థానం ఇవ్వండి. పరమేశ్వరుడు అతనికి 21 బ్రహ్మాండాలు ఇచ్చాడు. ఎలాగైతే ఒక తండ్రి తన కుమారునికి 21 ప్లాట్లు ఇస్తాడో, ఇదిగో 21 ప్లాట్లు తీసుకో. అతడు అక్కడికి వెళ్ళాడు, ఉండసాగాడు. ఏం చూశాడంటే అవి ఖాళీగా పడి ఉన్నాయి. అతను అనుకున్నాడు ఏదైనా కన్స్ట్రక్షన్ జరగాలి. అతడు మళ్ళీ 70 యుగాలు తపస్సు చేశాడు. మనం ఇక్కడ ఎలా చిక్కుకున్నాము, ఈ కాలుడితో ఎలా వచ్చాము ఇక్కడికి, ఇంత మురికి ప్రపంచంలోకి? మనం అక్కడ పొరపాటు చేశాం. మన కోసం మన తండ్రి గారు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏ అసౌకర్యమూ లేకుండా అన్ని విధాలుగా మనం అజరామరులం. మనం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేవారం. మన కుటుంబాలు ఉండేవి అక్కడ, గ్రూపులుగా, కుటుంబంగా. సత్యలోకంలో సృష్టి ఇలాగే ఉంది. కానీ అక్కడి హంస ఆత్మలు, అక్కడ మరణం ఉండదు, వృద్ధాప్యం ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ పచ్చని వృక్షాలుంటాయి, రాగద్వేషాలుండవు, సోదర భాగస్వామ్యం ఉండదు. ఈ రాధాస్వామి భక్తులంటారు, సత్యలోకంలో ఎల్లప్పుడూ వెలుగులే వెలుగులు. అక్కడ ఆత్మలో పరమాత్మ ఎలా కలుస్తుందంటే బిందు సముద్రంలో కలిసినట్లుగా. అరే, మునిగి చావాలా ఏ?
అక్కడ తిరుగుతున్నారు, వెతుకుతున్నారు భగవంతుణ్ణి, పరమాత్మను శోధిస్తున్నారు. వారి దర్శనం చేసుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం, మన దుఃఖాల్ని వెళ్ళబోసుకుందాం, చూసి చూసి ఆనందిద్దాం. వాళ్ళంటారు భగవానుడు నిరాకారుడు, ప్రకాశమే ప్రకాశం, ఇంకా ఆత్మ దానిలో ఎలా కలుస్తుందంటే బిందువు సముద్రంలో కలిసినట్టు. ఇది ఒక మునిగి చచ్చేవారి మాట. ఎవరికైనా ధైర్యం ఉందా ఇలా చెప్పేందుకు? సముద్రంలో మునిగి చావండి, భగవంతుడు లభిస్తాడని. దగ్గరకు కూడా పోరు. వీళ్ళు అందర్నీ మూర్ఖులను చేసి పెట్టారు. వాళ్లకు కూడా సత్యలోకం జాడ తెలియదు. ఈ వెళ్లేవాళ్లకు తెలుసు రాకపోకలు లేవని. కానీ మాటిమాటికి చేసిన దాన్ని వింటూ ఉంటారు ఆ శ్రద్ధాళువులు. కానీ అక్కడి సృష్టి యాజ్ ఇట్ ఈజ్. భగవంతుడు మనుష్య రూపంలో ఉన్నాడు. అతని రోమరోమంలో కోట్ల సూర్యుల మరియు కోట్ల చంద్రుల ప్రకాశం ఉంది. ఆ ప్రపంచంలో ఆ భగవంతుని రూపంలో అక్కడ నుండి తేలికపాటి కాంతి కిరణాలు ఇక్కడికొస్తాయి. వేదాలు కూడా చెబుతున్నాయి, 600 సంవత్సరాల ముందే పరమాత్ముడు తన మహిమను తానే చెప్పాడు కబీర్ వాణిలో. అక్కడి నుండే పరమాత్మ స్వయంగా వచ్చి చెప్పారు. కాబట్టి మనం మన భగవంతుణ్ణి విడిచిపెట్టాము. ఎవరైతే మనకు అన్ని సుఖాలు ఇచ్చారో మనం దీని మీద ఆసక్తి చూపుతున్నామో, నిలబడి తపస్సు చేయటం మీద. అరే చూడండి చూడండి, ఓహోహోహో అతను ఇన్ని సంవత్సరాలు నిలబడి తపస్సు చేశాడు ఆశ్చర్యకరంగా. మనకంటుకున్న ఈ జబ్బు అక్కడి చెడుతనమే ఇప్పుడుంది. ఎలా అయితే హీరో హీరోయిన్